వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. చట్టం ముందు నేరస్తులు నిలబడడం మనం ఎప్పుడూ చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం 6 ఏళ్ల వయసున్న ఒక పసి బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ చిన్నారి చేసిన నేరం ఏంటి? ప్రధాని మోదీ రాజీనామా అంటూ ఆ బాలుడు పట్టుకున్న ఫ్లక్కార్డు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మన దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక 6 ఏళ్ల పసిబాలుడు పోలీసుల అదుపులోకి వెళ్లిన వైనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా యువత ఒక్కతాటిపై వచ్చి తీవ్ర ఆందోళన చేపడుతోంది. రోడ్లపై నిరసనలు ఉధృతమవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో వారిలో ఆగ్రహ కట్టలు తెంచుకున్నాయి. పరీక్షా పేపర్ల లీకేజీల పరంపరపై విద్యార్థి లోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన బాట పట్టింది. ఈ నిరసనల్లో భాగంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దల పోరాటంలోకి ఒక పసివాడు అడుగుపెట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. చట్టం ముందు నేరస్తులు నిలబడడం చూశాం, కానీ నిరసనల పేరుతో చిన్నారిని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీహార్ గడ్డపై ప్రస్తుతం అశాంతి నెలకొనడానికి ప్రధాన కారణం పరీక్షా పత్రాల లీకేజీల తంతు అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివే నిరుద్యోగుల కలలు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కష్టపడి చదివే వారికి కాకుండా అక్రమ మార్గాల్లో లబ్ధి పొందే వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయి అన్న ఆవేదన యువతను రోడ్డెక్కేలా చేసింది. ఈ నేపథ్యంలోనే జెన్ జెడ్ తరం రంగంలోకి దిగి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగిస్తూ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అయినా సరే ఆందోళనకారుల వేగం తగ్గకపోగా మరింత జోరందుకుంది. ప్రజాప్రతినిధుల కార్యాలయాల వద్ద నిరసనకారులు బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు కేవలం స్థానిక సమస్యలపైనే కాకుండా దేశవ్యాప్త విధానాలపై కూడా తమ గొంతు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని ఒక ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. నిరసన హోరులో ఒక చిన్నారి ప్రదర్శించిన తెగింపు అందరినీ షాక్కి గురిచేసింది. అలా రోడ్డు మీదకు వచ్చిన ఆందోళనకారుల గుంపులో 6 ఏళ్ల వయసున్న ఒక చిన్నారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. చేతిలో ప్రధాని మోడీ రాజీనామా కోరుతూ ఒక ప్లకార్డు పట్టుకుని ఆ బాలుడు నిర్భయంగా నిలబడ్డాడు. పెద్ద పెద్ద నాయకులే వెనకడుగు వేసే చోట ఈ చిన్నారి చూపిన తెగువ చూసేవారికి కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. ఎముకలు కొరికే చలిలోనూ పోలీసుల లాఠీల నీడలోనూ ఆ బాలుడు ఏమాత్రం భయపడకుండా నినాదాలు చేయడం విశేషం. అయితే శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు ఆ బాలుడు అదుపులోకి తీసుకున్నారు. పసి వయసులో రాజకీయ నినాదాలు ఇవ్వడం, ప్లకార్డులు పట్టుకోవడం చట్టపరంగా నేరమని పోలీసులు భావించారు. ఈ అసాధారణ అరెస్టు సమాచారం క్షణాల వ్యవధిలోనే దావానంలా వ్యాపించి అందరినీ విస్మయపరిచింది. ఇటువంటి సున్నితమైన వాతావరణంలో చిన్నపిల్లలను భాగస్వామ్యం చేయడం పట్ల విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఆ బాలుడు చూపిన ఆత్మస్థైర్యం మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక ఆ బాలుడు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. అవసరమైతే తాను అన్నిటికీ ఎదురు నిలబడతానని, పేపర్ లీకులు సర్వసాధారణంగా మారడాన్ని తాను సహించబోనని స్పష్టం చేశాడు. నా తరం వచ్చేసరికి ఇటువంటి లీకులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను స్వయంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నానని ఆ బాలుడు ధైర్యంగా చెప్పాడు. అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడనని పసి ప్రాయంలోనే పెద్ద మాటలు మాట్లాడాడు. పేపర్ లీకులు చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఈ అక్రమాల్లో పంచుకున్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశాడు. ఒక 6 ఏళ్ల చిన్నారి నోటి నుంచి ఈ రకమైన పదాలు రావడం చూసి అక్కడున్న పోలీసు అధికారులు కూడా విస్మయానికి గురయ్యారు. అయితే ఈ చిన్నారి వెనుక ఎవరైనా ఉండి ఇదంతా నడిపించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అంత చిన్న వయసులో వ్యవస్థ గురించి, పేపర్ లీకుల గురించి పూర్తి అవగాహన ఉండడం అసాధ్యమని పలువురు భావిస్తున్నారు.
బాలుడిని పోలీసులు అరెస్టు చేశారన్న ప్రచారమే ఈ ఘటనకు మరింత సంచలనంగా మార్చేసింది. వైరల్ అయిన వీడియోలో పోలీసులు అతని తల్లిని నిరసన ప్రాంతం నుంచి తీసుకువెళ్లడం కనిపించింది. ఆ దృశ్యాలు బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ మొదలైంది. అయితే పోలీసుల వివరణ దీనికి భిన్నంగా ఉంది. బాలుడిని అరెస్టు చేయలేదని బీహార్ పోలీసులు అధికారులు స్పష్టం చేశారు. నిరసన ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో అతడిని అక్కడి నుంచే బయటకు తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. తరువాత ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించినట్లుగా చెప్పారు. తల్లిదండ్రులు పిల్లాడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారట. అందువల్ల ఈ ఘటనను దేశంలోనే తొలిసారిగా 6 ఏళ్ల బాలుడి అరెస్టుగా చెప్పడం వాస్తవానికి సరిపోదు. ఇక్కడ అరెస్ట్ అనే పదం కంటే పోలీసులు బాలుడిని నిరసన ప్రాంతం నుంచి తరలించారు అన్నది ధృవీకరించబడిన అంశం. అయితే వీడియోల్లో కనిపించిన దృశ్యాలు మాత్రం ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక చిన్నారి రాజకీయ నినాదాలతో నిరసనల్లో పాల్గొనడం వెనుక కారణమేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం ఈ మొత్తం ఘటనకు మరింత ఆసక్తిని తీసుకొచ్చింది. అయితే ఈ సంఘటనపై సమాజంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలను ఇలాంటి వివాదాల్లోకి లాగడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పసిప్రాయంలో ఉన్నవారికి రాజకీయాల గురించి గానీ, ఉద్యోగాల గురించి గానీ పూర్తి అవగాహన ఉండదు కాబట్టి ఎవరో కావాలనే ఆ బాలుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి రేపటి పౌరులను ఇప్పుడే ఇలాంటి విషయాల్లోకి లాగడం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. చిన్న వయసులో చదువుకోవాల్సిన బాలుడి చేతిలో పుస్తకాలు ఉండాలి కానీ ఇలాంటి ప్లకార్డులు ఉండకూడదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమని మరికొందరు వాదిస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన పెద్దలు విఫలమవ్వడం వల్లే ఇలాంటి విపరీత పరిస్థితులు లేవనెత్తుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక 6 ఏళ్ల బాలుడు చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మొత్తానికి చూస్తే బీహార్ గడ్డపై జరిగిన ఈ ఉదాంతం దేశం మొత్తానికి ఒక కుదురు కుదిపింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అగ్నికి వాయువు తోడైనట్లు నిరుద్యోగ యువత ఆందోళనకు ఈ చిన్నారి ఉదంతం మరింత జోరు తెచ్చిపెట్టింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు చెబుతున్నప్పటికీ ఈ ఘటన వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వర్తమాన సమాజంలో జరుగుతున్న పరిణామాలు పసిపిల్లల మనసుపై కూడా ఎంతటి ప్రభావం చూపుతున్నాయో దీన్ని బట్టి స్పష్టమవుతోంది. భవిష్యత్తు తరాలకు ఎలాంటి వ్యవస్థను అందిస్తున్నాము అన్నది ఈ ఘటనే ఒక నిలువెత్తు అద్దంలా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి లీకేజీల పరంపరకు అంతు పలకకపోతే ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పసివాడి గుండెల్లో ఉన్న ధైర్యం పెద్దవారిలో కూడా రావాలని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై మరింత స్పష్టత రావడానికి సమయం పట్టినప్పటికీ ఇది మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన సంఘటనగా మిగిలిపోయింది. కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి రేపటి పౌరులైన విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఇలాంటి ఘటనలు పునరావృతమై సామాజిక అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏది ఏమైనప్పటికీ చట్టం ముందు నేరస్తుడిగా నిలబడిన ఈ 6 ఏళ్ల బాలుడి సాహస గాథ మాత్రం భారతీయ రాజకీయ చరిత్రలో ఎన్నడూ మరువలేని ఒక సంచలన అధ్యయనంగా మిగిలిపోతుంది. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.